హలో అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ వంటలు ఎండు పూజలు. ఈరోజు వీడియో వచ్చేసి కారం చిట్లిపోవడం. ఇది చాలా టేస్టీగా అండి, చేసుకోవటం కూడా చాలా ఈజీ అన్నట్టు. ఇది దోశకైనా, ఇడ్లీకి, రైస్లోకి, దేంట్లోకైనా చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో అండి ఇది ఒక స్పూన్ వేసేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారంటే చాలా కమ్మగా ఉంటుంది. చేయటం కూడా చాలా ఈజీ కదా. ఇది ఎలా ఏంటనేది చూసేద్దాం. పిల్లలకు హాస్టల్కి వెళ్ళేటప్పుడు కూడా అండి ఈ విధంగా చేసి పంపించవచ్చు. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదండి. 1 మంత్ వరకు కూడా ఉంటుంది బయట ఉంటే. అందుకోసం పుట్నాలు కొన్ని తీసుకోవాలి. ఇవి మెజర్మెంట్స్ అంటూ ఏమి లేదు, మనకి ఎంత కావాలో అన్నీ తీసేసుకొని సిమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ దోరగా వేయించుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారాక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి దీనికి కొంచెం ఎక్కువే పడతాయి. పొట్టు తీయకుండా ఈ విధంగా వేసేసుకొని కొంచెం జీలకర్ర వేసేసుకోండి. జీలకర్ర కూడా కొంచెం ఎక్కువే పడుతుంది. అదేవిధంగా మనం తినే కారాన్ని బట్టి కారం వేసేసుకోండి. కారాన్ని తగ్గట్టుగా ఉప్పు వేసేసుకోండి. నేను ఉప్పు లేని కారం కాబట్టి కొంచెం ఎక్కువే వేసాను సాల్ట్. ఇలా వేసేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవటమే. ఇది మెత్తగా గ్రైండ్ చేసుకుని స్టోర్ చేసుకుంటండి 1 మంత్ వరకు కూడా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. దోశలకు, ఇడ్లీకి, చపాతీ, రైస్ దేంట్లోకైనా చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియో కోసం చూస్తూనే ఉండండి. ఎస్ఎస్ వంటలు ఎండు పూజలు. కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.